కృష్ణవాణి అనే సబ్స్క్రైబర్ యూజర్ నాకు కామెంట్ పెట్టారండి. వాళ్ళకి ఒక వీడియో రిప్లై చేద్దామని అనిపించింది. సార్ నాకు మౌత్ దగ్గర బ్లాక్‌గా ఫోర్‌హెడ్ పైన అవుతుంది సార్. అలా అని చెప్పి నేను డాక్టర్‌ని కన్సల్ట్ చేశాను. ఆయన నాకు ఒక డీపిగ్మెంటింగ్ క్రీమ్ ఇచ్చారు. కోజిక్ యాసిడ్‌ది. అలా లైట్‌గా నాకు యాక్నే స్కార్స్ కూడా ఉన్నాయి. వాటికి ట్రెటినాయిన్ క్రీమ్ అనేది సజెస్ట్ చేశారు సార్. కానీ 1 మంత్ అవుతుంది. కానీ కొంచెం కూడా రిజల్ట్ రాలేదు. ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారండి. ఒకప్పుడు నా ఫేస్ చాలా బాగుండేది. కానీ ఇప్పుడు చాలా బ్లాక్‌గా అవుతుంది సార్. రిప్లై ఇవ్వండి అని కృష్ణవాణి గారు అడుగుతున్నారండి. కృష్ణవాణి గారు, మీకు ఈ ప్రాబ్లము మీకే కాదండి, ఎన్నో లక్షలాది మందికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ఏంటి, వాటి గురించి ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించని నేను ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఫోర్‌హెడ్ పైన నల్లగా ఉండటం, అలానే చర్మం పైన మొటిమలు వచ్చేసి నల్లగా చుక్కలుగా మారటం, అసలుకి ఒక టోన్ లేకుండా ఉండటం. అంటే ఇక్కడ పైన నుదుటి పైన అంత నల్లగా ఉంటుందండి, ముక్కు భాగంలో ఇక్కడ నల్లగా ఉంటుంది, చుక్కలు చుక్కలుగా ఉంటాయన్నమాట. అయితే మీరు చూసుకోవాల్సింది ఏంటనంటే, ఒకవేళ మన ఛాతి పైన భుజం పైన ఉన్న చర్మానికి ఫోర్‌హెడ్ పైన ఉన్న చర్మానికి పోలిక లేదు అని అంటే అది బాగా ట్యానింగ్ అయినట్టుగా. ఈ ట్యానింగ్ అవ్వటానికని కారణం డికా-యూ మెలనిన్ అని నేను చెప్పాను కదండి. డికా-యూ మెలనిన్ అనే దాని గురించి నేను నా పాత వీడియోస్లో చెప్పాను. మీరు నా ఛానల్కి వచ్చి పాత వీడియోస్లోకి వెళ్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అయితే ఈ డికా-యూ మెలనిన్ అనేది ఫోర్‌హెడ్ పైన పేరుకుపోయి, అంటే మెలనిన్ అనేది మనకి చర్మంలో ఉన్నదానికి రంగు అనేది తీసుకొచ్చేది మెలనిన్ అనమాట. ఈ మెలనిన్ రంగు అనేది మనకి ఏమవుతుంది అంటే, మీకు అక్కడ నల్ల కణాలతోటి ప్రొడక్షన్ అవుతుంది, మెలనోసైట్స్ తోటి. ఈ మెలనోసైట్స్ నుంచి ప్రొడక్షన్ అయ్యే మెలనిన్ అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్బ్ చేసి అక్కడ మనకి ప్రొటెక్షన్గా మారుతుందన్నమాట. సో ఈ ప్రొటెక్షన్కి మారటానికని అల్ట్రావైలెట్ రేస్ అబ్జర్బ్ చేస్తుంది కదండి, దాన్నే డికా-యూ మెలనిన్గా మారిపోతుంది అనమాట. ఈ డికా-యూ మెలనిన్ బయటికి రాకుండా అక్కడే పేరుకుపోయి మాటిమాటికి అలా సన్ ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు డికా-యూ మెలనిన్ అక్కడ ఎక్కువ ప్రొడక్షన్ అయిపోయేటప్పటికీ మీకు అక్కడ పేరుకుపోయి ప్రాబ్లం అవుతుందన్నమాట. ఈ ట్యానింగ్ తోటే మనకి నలుపు అనేది నుదుటి పైన వస్తుంది. ఈ నుదుటి పైన వచ్చిన నలుపుకి మనం ట్రీట్మెంట్స్ ఎలా చేయాలనంటే, ముఖ్యమైనది సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ బాగా పెట్టుకుంటూ ఉంటే మీకు ఎక్కువ నలుపు కాకుండా ఉంటుంది. మరి సన్ స్క్రీన్ లేకుండా మీరు ఉట్టి నైట్ టైం కోజిక్ యాసిడ్ క్రీమ్ వాడేస్తే సరిపోతుందా అని అంటే అలా కాదండి. ఎందుకనంటే మళ్ళీ ఉదయాన్నే మీరు సన్ స్క్రీన్ పెట్టుకోకుండా మీరు సన్లైట్లోకి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది, అక్కడ నలుపు వస్తుంది, మళ్ళీ డికా-యూ మెలనిన్ అవుతుంది. మళ్ళీ మీరు దానికి నైట్ టైం కోజిక్ యాసిడ్ క్రీమ్ పెట్టుకున్నా కానీ మళ్ళీ మీకు అది వస్తూనే ఉంటుందన్నమాట. సో కోజిక్ యాసిడ్ క్రీమ్ అనేది లైట్గా మీకు డికా-యూ మెలనిన్ని కొద్దిగా అంతా కరిగిస్తూ ఉంటుంది. కానీ మిగతాది అలానే నెక్స్ట్ డే వచ్చిన డికా-యూ మెలనిన్. అందుకోసమని మనం సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టుకుంటూ ఉంటే మీకు చర్మం పైన నలుపు ఎక్కువ కాకుండా ఉంటుంది. ఉన్న నలుపు కరిగించాలి అని అంటే అప్పుడు మీరు లేజర్స్, పీల్స్ అవి చేయించుకోవాలండి. లేజర్స్, పీల్స్ చేయించుకున్నాక కూడా మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే లేజర్ పీల్స్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. కొన్ని మొండి పిగ్మెంటేషన్స్ ఉంటాయి. మొండి పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మీరు కూడా కొన్ని ఎక్కువ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 15 రోజులకు ఒకసారి, అలానే నెలకు ఒకసారి కూడా కొన్ని ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలా చేయటం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే దీంతో పాటు మనకి గ్లూటథైన్, వైటమిన్ సి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా ముఖ్యంగా కృష్ణవాణి గారు చెప్పారు కదండి, నల్ల మచ్చలు అనేటివి ముఖం పైన వచ్చింది, అసలు నేను ఇంతకుముందు చాలా బాగుండేదని అని చెప్పేసి. అంటే మీకు ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ కలర్లో నల్ల చుక్కలు వచ్చేసేటప్పటికి మీకు ముఖమంతా ఒక యూనిఫామ్ టోన్ లేకుండా ఉంటుందన్నమాట. అలా రావాలి అని అంటే అసలుకి మొటిమలు రాకుండా చేయాలి. మొటిమలు అనేటివి ఎందుకు వస్తాయి అనే దాని గురించి నా ఛానల్లో చెప్పానండి. మీరు నా ఛానల్కి వచ్చి పాత వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ పాత వీడియోస్లో మీరు చూసుకొని చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. దానికి తగ్గట్టుగా మీరు లైఫ్ స్టైల్ మార్పులు, ఆహారంలో మార్పులు కూడా మీరు మొదలెట్టొచ్చండి. మొటిమలు రాకుండా ఉండటానికని ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆప్షన్స్ ఏమేమి ఉంటాయండి. ట్యాబ్లెట్స్ ఉంటాయండి, క్రీమ్స్ ఉంటాయండి, లేజర్స్ ఉంటాయి, స్పాట్ పీల్స్ ఉంటాయి, ఇలాంటి వివిధ రకాలైన థెరపీస్ కూడా ఉంటాయి. డైట్, లైఫ్ స్టైల్ మెజర్స్ మనం చేసినాక, మార్పులు మనం చేసినాక దానితో పాటు మనం ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
అంటే మనకి లైఫ్ స్టైల్‌లో మార్చినాక, డైట్ మార్చినాక మొటిమలు అనేటివి బాగా కంట్రోల్‌లోకి వస్తాయండి. కంట్రోల్‌లోకి వచ్చిన దానికి ఇంకా బాగా తగ్గాలనంటే యాంటీబయాటిక్స్ కానీ, ఐసోటెటినైన్ కానీ వాటిని యూజ్ చేయొచ్చనమాట. నేను చెప్పాను కదా! మందులని చెప్పి అడపదడపగా ఆన్‌లైన్‌లో తీసుకోకూడదండి. మనకి అసలకి ఏ విధంగా చూసుకోవాలి, మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని మొటిమలు రాకుండా ఉంటే దానికి అప్పుడు నల్ల మచ్చలనేటివి కొత్తవి రాకుండా ఉంటాయి. మనం ఎప్పుడు నల్ల మచ్చల్ని ట్రీట్ చేస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు నల్ల మచ్చలు మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ మొటిమలొస్తాయి, మళ్ళీ నల్ల మచ్చలొస్తాయి. సో, మొటిమల్ని తగ్గించుకొని నల్ల మచ్చల్ని మనం ట్రీట్ చేయటం మొదలుపెడితే చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని టాబ్లెట్స్ ఏ విధంగా వాడుకోవాలనే దాని గురించని ఆలోచించుకొని మీ చర్మాన్ని చూస్తే అప్పుడు మాకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. బహుశా మనకి ఈ స్టేజ్‌లో ఉంది మొటిమలు. నేను వీటికి ఈ విధంగా ఇవ్వాలి. తర్వాతనేమో నుదుటి పైన నలుపు ఉంది. ఈ విధంగా ఇవ్వాలి. ఈ విధంగా లేజర్ థెరపీస్ చేయాలి. ఇన్ని లేజర్స్, ఇన్ని పీల్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది అర్థమవుతుందండి. సో, మీకెప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక తప్పకుండా మీరు మా దగ్గరికొచ్చి తప్పకుండా మీరు చూసుకొని దాన్ని బట్టి మనం నిర్ణయించొచ్చనమాట. అలానే కాకుండా ముఖ్యమైనది ఏంటనంటే మీకు ఎటువంటివైనా చర్మంవి, జుట్టువి, వెంట్రుకలవి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం వీలైనప్పుడు మీకు టెక్స్ట్ రిప్లై గానీ, వీడియో రిప్లై కానీ చేస్తానండి. నా వీడియో ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ దానికి లైక్ చేసి అలానే ఎవరికైనా గానీ మీరు షేర్ చేయటానికని ప్రయత్నం చేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకోవటానికని నాకు హెల్ప్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుంటానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.